నా వెనుక ఏమొస్తుందో, నాకు ముందు ఏమెదురవబోతుందో అని అనుక్షణము నీవు భయపడవలసిన పనే లేదు. నీలో ఏముందో అనేది నువ్వు కనుగొనటం ముఖ్యం. అలనాడు పూర్వీకులైన ఇశ్రాయేలీలు వెనకొస్తున్న ఫరో సైన్యాన్ని చూసి, ఎదురొస్తున్న ఎర్ర సముద్రాన్ని చూసి కృంగిపోయారు, కలవరపడ్డారు. కానీ వారిని నడిపించే నాయకుడైన మోషే మాత్రమే తనలో ఉన్న ప్రార్థనా శక్తిని ప్రభు సన్నిధిలో ప్రార్థించి జవాబును పొందుకున్నారు. నీవు కూడా చేయవలసిందదే. వెనకకు తిరగొద్దు, ముందు చూసి భయపడొద్దు. ప్రస్తుతము నువ్వు చేయవలసినది మాత్రమే చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నాన్ని చెయ్యాలి. నీవు ప్రయాణించే దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అప్పుడు ఆపవలసింది నీ ప్రయాణాన్ని కాదు. నీవు ఒకవేళ ఆ మార్గములో వెళ్ళే ఇబ్బంది ఎదురైతే మరో మార్గాన్ని కనుగొని ముందుకు సాగిపోవాలే తప్ప నీ ప్రయాణాన్ని, నీ గమ్యాన్ని మర్చిపోకూడదు. నీ జీవితంలో ఎంతమంది నిన్ను తక్కువ చేసి చూసినా, అవమానం చేసి మాట్లాడినా, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కలిగి నిలబడాలి, ముందుకు నడవాలి. మనం గమ్యం వెంట వెళ్ళాలే కానీ మన వెంట ఆ గమ్యం రాదు అన్నది గుర్తుంచుకో ప్రియమిత్రమా. నీళ్లలో పడవ ఉండాలి, కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. అలానే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలలోనే నీ జీవితం అంతా గడుపుతూ ఉండిపోకూడదు. నడిచి వచ్చిన దారిని, నడిపించిన వాళ్ళను మరిచిన రోజున నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయినట్టే లెక్క. గుర్తుంచుకో. గెలిస్తే వినయముగా ఉండు, ఓడిపోతే ఓర్పుగా ఉండు. ఒకరోజు నీ గెలుపే ఒక మహాశబ్దమై ప్రపంచానికి వినిపిస్తుంది.